టీడీపీ బీసీ డిక్లరేషన్ అంటూ కూడా దాదాపు 10 పాయింట్లతో నిన్న టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఎందుకంటే వైసీపీ చెప్తా ఉంది బీసీలకు నేను అన్ని పదవులు ఇచ్చా, ఇన్ని పదవులు ఇచ్చా, రాజ్యాంగబద్ధంగా ఎవరు ఇవ్వలేనన్ని పదవుల్లో నేను బీసీలను కూర్చోబెట్టాను, బీసీలకు న్యాయం చేసింది నేనని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాను. మరోపక్క చూస్తే డిక్లరేషన్ ఇచ్చారు, చట్టం తీసుకొచ్చారు, లేదంటే 50,000 దాటిన వాళ్ళకి పింఛన్ అంటా ఉన్నారు. దాదాపు 1,50,000 కోట్లతో మళ్ళీ పన్ను పునరుద్ధరించి వాళ్ళకి కావాల్సిన అన్ని అంశాలు కూడా ఈ 10 పాయింట్లలో టీడీపీ చెప్తా ఉంది. మరి ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారంటారు? ఆంధ్ర రాష్ట్ర బీసీ బిడ్డలందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నానండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేసింది, బీసీల్ని రాజ్యాంగం చట్టసభల్లోకి తీసుకొచ్చింది, బీసీల్ని ముందు బాట వేసింది, రాజకీయ పరంగా ఉన్నతమైన స్థానాన్ని శిఖరాన్ని అందించిన పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ. మరొకసారి గుర్తు చేస్తా ఉన్న బీసీ బిడ్డలకి, బీసీ సోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, ఎంత మేలు చేశారో బీసీలకి, ఎన్ని పదవులు ఇచ్చారో, ఎన్ని సంక్షేమ పథకాలు అందించారో, ఎన్ని ఆదరణ అనే కార్యక్రమం ద్వారా ఎంత మందికి చేతి వృత్తి కుల వృత్తుల వాళ్ళకు కూడా ఎంత మందిని ఆదుకున్నారో, ఎంత మందికి సబ్సిడీ లోన్లు ఇచ్చారో, ఎంత మందిని కూడా బీసీ బిడ్డల్ని కడుపులో పెట్టుకొని దాచుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల మీద ముఖ్యంగా 2,700 మంది మీద అక్రమ కేసులు పెట్టారు. ఎక్కడైనా ఇన్ని ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం అవనివ్వండి, ఎక్కడైనా బీసీల మీద ఇన్ని అక్రమ కేసులు కానివ్వండి, ఇన్ని దౌర్జన్యాలు కానివ్వండి, ఇన్ని దాడులు కానీ ఎక్కడైనా ఉన్నాయా అని ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా బీసీ బిడ్డల్ని. అట్లాగే పెళ్లి కానుకలు ఇచ్చేవాళ్ళు ఎన్నో సబ్సిడీల ద్వారా, లోన్ల ద్వారా, ఆదరణ 2, ఆదరణ, చేయూత, ప్రతి ఒక్కరు కూడా చేతివృత్తుల వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలకి 34% రిజర్వేషన్ కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి, బీసీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని 24 కుదించారు. ఎక్కడా కూడా చట్టసభల్లో బీసీలు అనేవాళ్ళు కనబడతా ఉన్నారా? ఈరోజు రెడ్లు అనేవాళ్ళు కనబడతా ఉన్నారా? వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి బీసీ బిడ్డల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాను. బీసీల్ని చిన్న చూపు చూసే పార్టీ వైసీపీ పార్టీ, బీసీల్ని మంచి స్థానంలో ఉంచే పార్టీ, పెద్దపీట వేసే పార్టీ, బీసీల్ని నెత్తిన పెట్టుకొని చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను బీసీ బిడ్డల్ని. ఈరోజు ఈ దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి తర్వాత పెళ్లి కానుకలు లేవు, ఆదరణ కింద సబ్సిడీ లేవు, సబ్సిడీ లోన్లు లేవు, మన కోసం 75% నిర్మించిన రిజర్వేషన్ నిధులు కూడా పక్కదారి మళ్లించి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసుకున్న పరిస్థితి. ఎక్కడైనా మన కోసం ఈ నిధులు కేటాయించాము బీసీ వాళ్ళకని చెప్పే దమ్ము, ధైర్యం ఈ వైసీపీ ప్రభుత్వం పేటీఎం బ్యాచ్కి ఉందా అని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా, ఏ ఒక్క నియోజకవర్గంలో అయినా బీసీలకు మేము ఇది చేసామని చెప్పే ధైర్యం, సత్తా వైసీపీ ప్రభుత్వానికి ఉందని అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బీసీలని ఎక్కడ ఎంత అధికారం వచ్చిన తర్వాత ఎంత అనగతొక్కాడో ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్ని సిద్ధం సభలు పెడతా ఉన్నాడు, ఎక్కడైనా బీసీల గురించి మాట్లాడుతూ ఉండడానికి అడుగుతా ఉన్నాను బీసీ బిడ్డల్ని. బీసీల నేను ఇది కేటాయించాను, ఈ నిధుల ద్వారా ఇది చేశాను, నేను ఈ రిజర్వేషన్లు కల్పించాను, నేను ఇంతమందికి న్యాయం చేశాను, ఇంతమందికి పదవులు ఇచ్చానని ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచి మాట్లాడాలని అడుగుతా ఉన్నాను. ఎక్కడ చూసినా రెడ్లకి ప్రాధాన్యత, ఎక్కడ చూసినా డబ్బున్నోడికే ప్రాధాన్యత. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే డబ్బు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడికి పదవులు, ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు, ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకి ఎంపీ సీట్లు. ఇది ఎక్కడి న్యాయమని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. బీసీల్ని అనగతొక్కేసి రెడ్లని లేవనెత్తిన పార్టీ వైసీపీ పార్టీ, బీసీల్ని భూస్థాపితం చేసిన పార్టీ, రెడ్లని నెత్తిన పెట్టుకొని చూసుకునే పార్టీ వైసీపీ పార్టీ. ఎక్కడైనా చూడండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, ముఖ్యంగా బీసీ బిడ్డలారా, రెడ్లకి తప్ప ఎక్కడైనా బీసీలకి న్యాయం జరిగిందా? ఎక్కడైనా ఎవరికైనా ఉన్నతమైన పదవులు ఇచ్చాడా?
రెడ్లకే ఉన్నతమైన పదవులు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. టీటీడీసీ తిరుపతి దేవస్థానంలో 3 బీసీల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. ఈరోజు అదే టీటీడీ చూసుకుంటే మొత్తం రెడ్లది అయిపోయింది. దేవస్థానం మొత్తం కూడా రెడ్ల చేతిలో పెట్టేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఉండి ఆదాయ లెక్కింపు ఇప్పుడు వరకు లెక్క తేలట్లా. ఆ ఆలయంలో ఆభరణాలు లెక్క తేలట్లా. ఏం జరుగుతుందో తెలీదు, ఏమైపోతుందో తెలీదు. మొత్తం రెడ్ల ప్రభుత్వం అయిపోయింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కూడా మొత్తం రెడ్ల రాష్ట్రం అయిపోయింది, రెడ్ల ప్రభుత్వం అయిపోయింది, రెడ్ల ప్రపంచం అయిపోయింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా రెడ్లు అనే వాళ్ళే జగన్మోహన్ రెడ్డి కళ్ళ కనపడతా ఉన్నారు. బీసీలు అనే వాళ్ళని చిన్న చూపు చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పక్కన ఎక్కడైనా ఈ 5 సంవత్సరాల్లో ఏ సభలోనైనా ఏ మీటింగ్లోనైనా సరే జగన్మోహన్ రెడ్డి పక్కన ఎడమ పక్కన కుడి పక్కన ఆయన చుట్టుపక్కల ప్రాంతంలో రెడ్లు తప్ప, డబ్బున్న నాయకులు తప్ప ఎక్కడైనా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు కూర్చోబెట్టుకున్న పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నాను. రెడ్లేమో జగన్మోహన్ రెడ్డి పక్కన కుర్చీలో కూర్చుంటే బీసీలు ఎస్సీలు మైనార్టీలు మోకాళ్ళ మీద నిల్చునే పరిస్థితి, చేతులు కట్టుకొని కింద కూర్చునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. బీసీని ఎంత చిన్న చూపు చూస్తూ ఉన్నాడో బీసీ బిడ్డలు అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఒకసారి కోరుతా ఉన్నాను. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని మనసు పూర్తిగా ఒక బీసీ యాదవ బిడ్డగా కోరుకుంటా ఉన్నాను. నాలాంటి ఆడబిడ్డలు, నాలాంటి బీసీ బిడ్డలు, నాలాంటి బీసీ యువతలకు కూడా ఎంతో మంది విదేశీ విద్య లేక, ఫీజు రియంబర్స్మెంట్ లేక, ఉచిత విద్య లేక బీసీలు అనే వాళ్ళనే చిన్న చూపు చూసిన పార్టీ ఈ వైసీపీ పార్టీ. కాబట్టి మరలా ఉచిత విద్య రావాలన్నా, విదేశీ విద్య కావాలన్నా, బీసీలకి ఫీజు రియంబర్స్మెంట్ జరగాలన్నా, ముఖ్యంగా యువత బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. బీసీలందరికీ ఒక బీసీ ఆడపడుచుగా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు బీసీలమందరం ఏకమవుదాం, జగన్మోహన్ రెడ్డిని తరిమేద్దాం, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెద్దాం. చంద్రబాబు నాయుడు గారు బీసీల నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షాన పోరాటం చేసే నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు బీసీని చట్టసభలో కూర్చోబెట్టే నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మంచి పదవులు ఇచ్చే నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు బీసీలకు రిజర్వేషన్లు కల్పించే నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు అందరికన్నా బీసీలకు ఎక్కువ నిధులు కేటాయించే నాయకుడు. బీసీలు అంటే ఆయనకి ఎలలేని గౌరవం, ఎలలేని ప్రేమ, ఎలలేని ఆప్యాయత. ఎప్పుడు బీసీలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో ఉంటారు. అట్లాగే మనం బీసీలు అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత మనందరి పైన ఉంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే బీసీలు బాగుపడతారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే బీసీల కులవృత్తుల వారికి ప్రతి ఒక్కరు కూడా రిజర్వేషన్లు కల్పిస్తారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రతి ఒక్క చేతి వృత్తులకు కూడా అన్ని లోన్లు ఇస్తారు సబ్సిడీ ద్వారా. ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం నింపే నాయకుడు. ఇది అది తన మన అని భేదం లేకుండా రజకులకి ఇస్త్రీపెట్లు కానివ్వండి, వాషింగ్ మిషన్లు కానివ్వండి ఇచ్చి వాళ్ళ చేతివృత్తిని గౌరవించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బీసీలు యాదవులు గొల్లలు వాళ్ళకి గొర్రెలు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ రేకుల షెడ్లు వేసి వాళ్ళకి నీడ కల్పించిన నాయకుడు, వాళ్ళకి చేతివృత్తిని గుర్తించి వాళ్ళకి జీవనోపాధి కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే వడ్రంగి మేస్తులకు ప్రతి ఒక్క చేతివృత్తిదారులకు ప్రతి ఒక్క వస్తువు కొనిపెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం నింపి చేతి నిండా పని చూపించి చేతి నిండా పని కల్పించిన నాయకుడు, చేతి నిండా డబ్బులు చూపించిన నాయకుడు. బీసీ బిడ్డల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఆనందంగా సంతోషంగా బ్రతికిన బ్రతుకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే. బీసీలు ఒకటే తెలుసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ప్రభుత్వం బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బీసీలు బాగుపడతారు, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సుపరిపాలన జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బీసీలకి ఎలలేని గౌరవం దక్కుతుందని ఒక ఆడపడుచుగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎంతైతే ఇబ్బంది పడతా ఉన్నామో బీసీలు అనే వాళ్ళనే రూపు మార్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇప్పటి వరకు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు మన బీసీని తక్కువ చూపు చూడలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మనల్ని అనగదొక్కేశారు. మళ్ళీ లేవనెత్తే నాయకుడు, నెత్తిన పెట్టుకునే నాయకుడు,
చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి బీసీ సోదరులందరికీ కూడా, బీసీ ఆడపడుచులందరికీ కూడా ఒక మహిళగా, ఒక అక్క చెల్లెమ్మలుగా ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేస్తాం. బీసీల మందరము కూడా ఏకమై తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయిద్దాం. మనందరికీ రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయని, మంచి పరిపాలన అందిస్తారని, బీసీలని ఉన్నతమైన శిఖరాలకు ఎదిగించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తా ఉన్నాను.